దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈనాడు మన కుటుంబాలు ఆశీర్వదించబడాలని, మనం దీవించబడాలని, మనం గొప్పవారిగా ఉండాలని, ఒక స్థితి స్థానము మనకు కావాలని ఈ రోజుల్లో అనేకులు ప్రయాసపడుతూ ఉంటారు. కొంతమంది అయితే రాత్రింబగళ్ళు పనిచేస్తూ ఉంటారు. కొంతమంది బిజినెస్లు, వ్యాపారం పెట్టుకొని రాత్రింబగళ్ళు దాని గురించి ఆలోచిస్తూ ప్రయాసపడుచు వాళ్ళు కొంచెం ఉన్నతమైనటువంటి స్థితికి రావాలని ఆశపడుతూ ఉంటారు. మంచిది, తప్పులేదు, అది అవసరం కూడా. మనం అభివృద్ధి చెంది విస్తరించబడి ఆశీర్వదించబడాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అయితే ప్రియమైన దేవుని ప్రజలారా, ఓ సహోదరి, సహోదరుడా, మన యొక్క కష్టము వలన, మన జ్ఞానము వలన, మన శ్రమ వలన కొంతవరకే ఆశీర్వాదాన్ని సంపాదించుకోగలము, కానీ సంపూర్ణమైన ఆశీర్వాదాన్ని మనము పొందుకోలేము. ప్రియమైన దేవుని ప్రజలారా, సంపూర్ణమైన ఆశీర్వాదము, శాశ్వతమైనటువంటి ఆశీర్వాదము, శాశ్వతమైన దీవెన మనకు దేవుని వద్ద నుంచి మాత్రమే కలుగుతుంది అని మనం తెలుసుకోవాలండి. ఇక్కడ ఒక భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు, తన దేవునికి ప్రార్థన చేస్తూ ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. చూద్దాము. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనం మనము చూస్తే, ఆ చివరి లైన్లో అంటాడు ఆ భక్తుడు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడునుగాక అని దేవునితో ప్రార్థన చేస్తున్నానండి. మన కుటుంబాలు నిత్యము ఆశీర్వదించబడాలి అంటే, మన కుటుంబాలకు శాశ్వత ఆశీర్వాదము కలగాలి అంటే, మన బిడ్డలు దీవెనకరంగా ఉండి స్థిరముగా ఎదిగి ఫలించాలి అంటే, అది దేవుని ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది అని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. మన కష్టము ద్వారా, మన జ్ఞానము ద్వారా, మన తెలివి ద్వారా, మన ప్రయాస ద్వారా సంపాదించుకున్నది కొంతవరకే కానీ పూర్తి స్థాయిలో నిత్యము అది ఉండకపోవచ్చు. ప్రియమైన ప్రజలారా, మనం ఉన్నంతకాలం అది ఉండొచ్చు, తర్వాత మన బిడ్డలు దాన్ని పాడు చేసి నష్టపరుచుకోవచ్చు. అయితే దేవుడు దీవిస్తే, దేవుడు ఆశీర్వదిస్తే అది నిత్యము ఉంటుంది, అది నిత్యము కలకాలము ఆశీర్వాదంగా మార్చబడుతుంది అని భక్తుడు ఇక్కడ సెలవిస్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆశీర్వాదం కోసం మనం వెతుకుదాం. దేవుడిచ్చే దీవెనలు మనం వెతికి దేవుని ఆశీర్వాదమును మనం పొందుకొని, ఆ ఆశీర్వాదము చేత మనం ఆశీర్వదించబడి, మనము, మన బిడ్డలు, మన కుటుంబాలు దీవించబడి, అది ఎన్నటన్నటికీ ఆశీర్వాదకరంగాను నిత్యము దీవెనకరంగా మార్చుకొని ఈ భూలోకంలో సంతోషంతో, ఆశీర్వాదంతో జీవించుదాం. చనిపోయిన తర్వాత కూడా పరలోక రాజ్యంలో చేరి అక్కడ దేవుడిచ్చే స్వాస్థ్యాన్ని పొందుకొని అక్కడ కూడా ఆశీర్వాదకరంగా ఉండి యుగయుగాలు దేవునితో ఉందాం. ఇట్టి కృప దేవుడు మనకి కలుగు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.